శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగధీశాది దేవతా ప్రకరమెల్ల సర్వకార్య సమారంభ సమయమందు ఎవనికి నతులిడి కృతకృత్యులగుదురు అట్టిదంతి ముఖునకు నేనంజలింతు. విరాట్ పురుషుడైనటువంటి బ్రహ్మ తపస్సు చేసి ఆజ్ఞానంతో ఈ కనిపిస్తున్నటువంటి చరాచర ప్రపంచాన్నంతటినీ సృష్టించాడు. ఈ జగత్తుని సృష్టించాడు, ప్రజాపతుల్ని సృష్టించాడు, సంతానాన్ని ఉత్పత్తి చేయమని వాళ్ళని ఆదేశించాడు. ఆ ప్రకారంలో కృతయుగంలో కర్దమ ప్రజాపతి ఆవిర్భవించాడు. ఆ కర్దముడికి దేవహూతితో వివాహమైంది. దేవహూతికి శ్రీ మహావిష్ణువు వరం ఇస్తూ ఏమన్నాడంటే, అమ్మా, నేను కపిలుడు అనే పేరుతో నీ గర్భంలో నీ కుమారుడుగా ఉదయిస్తాను అన్నాడు. ఆ ప్రకారమే కపిల ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాత కర్దముడు సన్యసించి వెళ్ళిపోయినాడు. అప్పుడు దేవహూతి కుమారుణ్ణి పిలిచి, నాయన, నీ వలన నేను ఆత్మజ్ఞానం పొందాలని ఉందయ్యా అన్నది. ఇదే కదా పరమేశ్వర సంకల్పం అంటే. తాను ఏ తల్లికి గర్భంలో జన్మించి కుమారుడుగా ఉద్భవించాడో ఆ తల్లికే జ్ఞాన ఉపదేశం చేయాలి. ఇది కపిల అవతారం. శ్రీ మహావిష్ణువే కపిలుడుగా అవతరించాడు. ఎందుకు అవతరించాడు అంటే జ్ఞానాన్ని ఉపదేశించడానికి. ఏ జ్ఞానము? ఏ జ్ఞానం అయితే మానవుణ్ణి మోక్షపథంలోకి నడిపిస్తుందో ఆ జ్ఞానమే. కృష్ణ పరమాత్మ ఉద్భవించింది అందుకే, శ్రీరాముడు ఉద్భవించింది అందుకే, శ్రీ మహావిష్ణువు అనేక 22 అవతారాలని చెప్పి భాగవతం చెప్తున్నది. ఆ అవతారాల యొక్క పరమ ఉద్దేశం కూడా అదే. ఏమిటి అంటే, ఈ సృష్టినంతటినీ చేసింది నేనే. నేనే దీనిలో అంతర్యామిగా ఉండి దీనిని నియమిస్తున్నాను. మీరు ఈ సంగతి తెలుసుకొని నా యొక్క స్వరూపాన్ని గమనించి నా చెంతకి చేరితే, నాలో ఐక్యమైతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఏమీ చెయ్యదు, మీకు మరణ భయం అంటే మృత్యు భయం ఉండదు అని హామీ ఇవ్వటమే మొత్తం ఈ ఈ పరమాత్మ యొక్క అవతార రహస్యం. ఇప్పుడు ఆ కపిల మహర్షి అవతరించి అమ్మతో, తల్లితో చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు అంటే, మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. ఎవరి ఆజ్ఞానుసారం? ఆ శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారమే. ఇప్పుడు ఆయన దేవహూతి అడిగింది కపిలుణ్ణి. ఆయన చెప్తున్నాడు, తం త్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరో కుఠారం. దేవహూతి కుమారుణ్ణి అడుగుతోంది. త్వం శరణం గతాహం, నిన్ను నేను శరణు కోరుతున్నానయ్యా. ఎందుకని? త్వం శరణ్యం, నీవు శరణ్యుడివి. ఈ సమస్త లోకాలకి శరణు అడిగినటువంటి వాళ్ళకి శరణు ప్రసాద్. అందరూ నీ చెంతకు చేరవలసిందే, నిన్ను తెలుసుకోవలసిందే. స్వభృత్య సంసారతరో కుఠారం. ఆ విధంగా ఎవరైతే నిన్ను శరణు పొందుతారో వాళ్ళ యొక్క సంసారం అనేటటువంటి పెద్ద అడవిని నరికి వేసేటటువంటి గొడ్డలి వంటి వాడివి నువ్వు. జిజ్ఞాసయాహం ప్రకృతే పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం. నువ్వు ధర్మ విధుల్లో వరిష్ఠుడివి కదా, అందుకని నిన్ను నేను జిజ్ఞాసయా అహం పృచ్ఛామి, ఆ జిజ్ఞాసతో అడుగుతున్నాను. ఏమిటా జిజ్ఞాస అంటే, ప్రకృతే పురుషస్య, ప్రకృతి పురుషుడు, ఈ రెండింటి యొక్క వివరాలు, ఈ రెండింటి రహస్యాలు నాకు తెలియజెప్పు. ఈ ప్రశ్న అడగటం కూడా అది ఒక యోగ్యత ఉంటేనే కానీ ఈ ప్రశ్న అడిగేటటువంటి స్థితి జీవుడికి సంభవించదు. ఇప్పుడు దేవహూతి అడిగినా ఎవరి తరఫున అడుగుతుంది? మన తరఫునే అడుగుతుంది. మనం ఏం గ్రహించాలన్నమాట? ఈ ప్రకృతి పురుష విభాగాన్ని కనుక మనం గమనించినట్లయితే అది మన యొక్క సాధనా దశలో మనకు ఎంతో ఉపకరిస్తుంది. తంత్వాగతాహం శరణం శరణ్యం
స్వభృత్య సంసారతరోః కుఠారం జిజ్ఞాసయాహం ప్రకృతేః పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి తెలుసుకోవాలని అడుగుతోంది. ప్రకృతి అంటే మనకు తెలిసినంత వరకు ఈ దేహం, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఇవన్నీ ప్రకృతి కార్యాలు. ఆయన బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో ఇవే ఉన్నాయి అని మనం గతంలో తెలుసుకుని ఉన్నాం. మరి పురుషుడు అంటే ఎవరు? అంతర్యామిగా వీటన్నింటిలో తానే ప్రవేశిస్తానని చెప్పి ఏ పరమాత్మ అయితే ప్రవేశించాడో ఆయనే పురుషుడు. పురుషతత్వం అదొకటే, మిగతాదంతా పురుషేతరమైన తత్వమే, అనాత్మతత్వమే. ఈ దేహేంద్రియాదుల్లో ప్రతిఫలించేటటువంటి ప్రకాశించేటటువంటి చైతన్యమే పురుషుడు. పురుషుడు అంటే మళ్ళీ అక్కడ ఈ మనకి తెలిసిన పురుష అనే శబ్దం యొక్క అర్థాన్ని మనం అన్వయించుకోకూడదు. చైతన్యమే పురుషుడు. ఇది ఎక్కడ ప్రతిఫలిస్తోంది? ఈ ప్రకృతిలో ప్రతిఫలిస్తోంది. మరి ప్రతిఫలించినట్టు కనపడదే, చూడగలిగిన దృష్టి ఉంటే కనిపిస్తుంది. ఈ భాగవతం మనం అధ్యయనం చేయటం దేనికి ఫలితం? దీని ఫలితం ఏమిటి అంటే ఆ దృష్టిని కలిగించుకోవటమే ప్రయోజనం. ఇది మనం అనుక్షణం గుర్తించుకుంటూ ఉండాలి. ఏ స్కంధం చదివినా, ఏ ఉపాఖ్యానం చదివినా, ఏ గాథ చదివినా, ఏ ప్రత్యక్షమైనటువంటి బోధ విన్నా మనకి ఈ విషయమే గుర్తుకి రావాలి. ఈ రెండింటి యొక్క వివేకం వేదాంతంలో చాలా ప్రముఖమైంది. దాన్ని బోధించమని అడిగింది దేవహూతి కుమారుణ్ణి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇది స్వమాతుర్నిరవజ్యమీప్సితం నిశమ్య పుంసామపవర్గవర్ణవర్ధనం ధియాభినంద్యాత్మవతాం సతాం గతిర్బభాషే ఈష స్మితశోభితాననః. ఈషస్మిత చిరునవ్వుతో శోభితమైన ఆనందం కలిగినటువంటి కపిలుడు అట స్వమాతుర్నిరవజ్యమీప్సితం నిశమ్య, తల్లి యొక్క నిరవధ్యమైనటువంటి ఏమాత్రం ఆ దోష ఛాయలే లేనటువంటి ఆ కోరికను విని, అది ఇంకా ఎటువంటిది? పుంసాం అపవర్గవర్ధనం, పురుషులకు మోక్షాన్ని కలిగించేటటువంటి ఆ కోరికను విని ధియాభినంద్య, ఆమెను అభినందించాడు. ఆ ఆత్మవతాం సతాం గతిర్బభాషే, ఆయన వాళ్ళతో చెప్తున్నాడు. ఇప్పుడు తల్లి అడిగింది, కుమారుడు చెప్తున్నాడు. ఎక్కడైనా సరే నియమం నియమమే. అడగకపోతే జ్ఞానోపదేశం ఎవరు చెయ్యరు, అడిగితేనే చేస్తారు. తల్లి అయినా అంతే, ఎవరైనా అంతే. కాబట్టి మనం ఆ దృష్టితో చూసినట్లయితే కపిలోపదేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కపిలుడు అసలు నిజంగా అవతారం ఎందుకు ధరించాడు? ఇందుకే ఈ హితబోధ తల్లి అనే నెపం పెట్టి లోకానికి చేయటం కోసమే ఆయన అవతరించాడు. యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతో పరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. ఆధ్యాత్మికమైనటువంటి యోగం అంటే నీ మనస్సులో నీ చిత్తాన్ని నీ ఆత్మలో దాంట్లో నియమించి నిశ్రేయసాయచ ఆత్మనిష్ట, నీ ఆత్మలో నువ్వే నిష్ఠుడుగా ఉంటూ మిగిలిన విషయాలనేవి దాంట్లోకి రానియకుండా అలా ఉంటేనే మోక్షం సిద్ధిస్తుంది అని సిద్ధాంతం. దాంతో ఏమవుతుంది? అత్యంతోపరతిర్యత్ర, ఉపరతి అన్నీ సమసిపోతాయి. సుఖస్య చ దుఃఖస్య చ, సుఖ దుఃఖాలు రెండు సమసిపోతాయి. సుఖ దుఃఖాలు లేని స్థితే బ్రాహ్మీ స్థితి. ఏమాత్రం సుఖ దుఃఖ స్పర్శ ఉన్నా అది ఈ ప్రకృతి యొక్క మాయకి లోబడినటువంటి అంశమే అవుతుంది తప్ప వేరు కాదు. సహజంగా మానవులు ఏం చేస్తూ ఉంటారు? కర్మలు చేస్తూ ఉంటారు, ఉపాసనలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఫలితాలు ఉంటాయి. వాటి రెండింటి వల్ల ఉత్తమ ఫలితం ఏమిటి అంటే ఆత్మనిష్ట. మామూలు ఫలితాలు స్వర్గాదిలోక ప్రాప్తి. కానీ చిట్ట చివరికి మోక్షం మాత్రమే కావాలి అనుకుంటే దానికి అధ్యాత్మ యోగమే. యోగ ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక యోగమే అధ్యాత్మ యోగమే. అధ్యాత్మ యోగంలో ఏం చేయాలి సాధకుడు? సుఖ దుఃఖాలకి అతీతుడై పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుని కృతార్థతని పొందుతాడు. ఇదే విషయాన్ని
కఠోపనిషత్తు ఏం చెప్తాం? తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. కఠోపనిషత్తు చెప్పిన అంశాన్నే భాగవతం ఇక్కడ విపులీకరించి చెప్తోంది. అధ్యాత్మ యోగాధిగమేన, చిత్తాన్ని ఆత్మలో లయం చేసి కేవలం ప్రత్యేగాత్మ రూపంగా ఉన్న, సాక్షి రూపంగా ఉన్న ఆత్మనే తన ఆత్మగానే తాను ఉంటూ మిగిలినటువంటి లౌకిక విషయాలనేవి వేటిని కూడా ఆ పరిధిలోకి, స్మృతి పరిధిలోకి రానియకుండా వాటన్నింటినీ నెట్టివేసి ఆ స్థితిని పొందాలి. అది చాలా దుర్దర్శం, అది తెలుసుకోవటానికి చాలా కఠినమైంది. గూఢం అనుప్రవిష్టం, గుహ గూఢంగా అనుప్రవిష్టం, ఈ శరీరంలో అనుప్రవిష్టమై ఉంది. పరమాత్మ చెప్పాడు, ఇదంతా సృష్టించి నేనే దానిని లోపల ఉండి నియమిస్తున్నానని చెప్పాడు కదా. అంతఃప్రవిష్టం, అది మనకు తెలియదు. అది తెలుసుకోవటమే ఇక్కడ అధ్యాత్మ యోగము. గుహాహితం, మన యొక్క బుద్ధి అనే గుహలో ఉన్నది. ఆ గుహలో బుద్ధిలో గుహ ఉందని మనకు తెలియదు. ఆ గుహలో ఈ అధ్యాత్మ జ్ఞానం ఉందని కూడా మనకు తెలియదు. కానీ దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గహ్వరేష్టం, అది ఎలా ఎందుకని తెలియదు అంటే ఈ లౌకికమైనటువంటి విషయాలన్నీ దాన్ని చుట్టుముట్టేయటం వలన అది అణగారిపోయి ఉంది. అద్దము ఎలా ఉంది? అద్దం యొక్క ప్రకాశం ఎక్కడికి, అద్దంలో ప్రతిఫలించే విధానాన్ని, ఆ లక్షణం అది పోగొట్టుకోలా, కానీ తాత్కాలికంగా పోగొట్టుకున్నట్టు కనపడుతోంది. ఎప్పుడు దాని నిండా ఇంత ఎత్తున దుమ్ము పేరుకుని పోతే అసలు అక్కడ అద్దం ఉందని తెలియదు, ఆ అద్దానికి ఫలానా లక్షణం ఉందని కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఆ దుమ్మంతా దులిపేస్తే, అంటే ఈ అంటుకున్న వాసనలన్నింటినీ దులిపేస్తే అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామిగా ఉన్న పరమాత్మ తత్వం పైకి వచ్చి స్ఫుటంగా కనిపిస్తుంది. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం, అది నీతో పాటు పుట్టింది, నీతో పాటు పోయేది కాదు. పురాణం ఎప్పటి నుంచో ఉంది. పురాపి ప్రార్థ అయినప్పటికీ నవం, నీకు కనపట్టం లేదుగా. అది అంతర్గతం అయిపోయి లోపల పరిచ్ఛన్నం అయిపోయిందిగా. అది నువ్వు ఎప్పుడైతే దాన్ని చూసుకోగలవో అప్పుడు నవం, నూతనంగా ప్రకాశిస్తుంది. పురా అదే, నవము అదే. నవం ఎప్పుడవుతుంది? నువ్వు చూడగలిగితే. నువ్వు చూడలేకపోతే ఏదో చూసి చూడనట్టుగా మిడిమిడి జ్ఞానంతో చూస్తే ప్రాచీనమైంది అనిపిస్తుంది, కానీ అది నవీనమైంది. గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగ అధిగమేన దేవం మత్వా ధీరో, ధీరుడు దానిని మత్వా అనుభవంలోకి తెచ్చుకొని హర్షశోకౌ జహాతి, హర్షశోకాల్ని విడిచిపెడతాడు. అదే చెప్తున్నాడు, యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. ఈ రెండింటి యొక్క ఉపరతి, అవి పూర్తిగా క్షయమైపోతాయి, ఉండవు. అప్పుడే దృష్టి అలవాటు పడుతుంది, అంతర్దృష్టి అలవాటు పడుతుంది. ఈ అంతర్దృష్టి వలననే ఏమవుతుంది అంటే మనం ఆ మోక్షాన్ని పొందగలుగుతాం. చేత ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. ఈ మానవుడి మనస్సే బంధమోక్షాలు రెండింటికి కారణం అవుతుంది అని మన మహర్షులు చెప్తారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అని మహర్షులు చెప్పారు కదా. మనస్సే కారణం. భోగాల్లో ఆసక్తి ఉన్న మనస్సు బంధాన్నే పొందుతుంది. పరమేశ్వరుడి మీద ఆసక్తి ఉన్న మనస్సు మోక్షాన్ని పొందుతుంది. స్పష్టంగా చేత ఖల్వస్య బంధాయ ముక్తయే చ, బంధానికి ముక్తికి కూడా ఆత్మనో మతం, ఆత్మయే కారణము. గుణేషు సక్తం బంధాయ, గుణాల్లో సక్తం అయిపోయి వాటికి అతుక్కుపోయి వాటిల్లో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే అదే బంధం. రతం వా పుంసి, పుంసి పరమ పురుషుని యందు రతం, ఇష్టాన్ని ప్రదర్శించినట్లయితే ముక్తయే, చాలా తేలికైన విషయం. ఆ పురుషతత్వం మనలోనే ఉంది, అది తెలియదు. మనలో ఉన్నదాన్ని మనం తెలుసుకోవటమే గొప్ప ప్రయత్నం.
అదే ఈ భాగవతం యొక్క సందేశం. ఇప్పుడు తల్లితో చెప్తున్నాడమ్మా, బంధాన్ని కలిగించినా మోక్షాన్ని కలిగించినా మనస్సే ప్రధానం కదా. అప్పుడు మనం ఏం చేయాలి అంటే పూర్తిగా బాహ్యాన్ని తిరస్కరించి లోపల ఆంతరంగికంగా ఆత్మనిష్టంగా ఉండటం చేయాలి. దానికి ఈ ప్రకృతిని ఆధారం చేసుకొని ప్రకృతిలో కూడా పురుషతత్వాన్ని చూస్తూ క్రమక్రమంగా ప్రకృతిని లయింప చేసుకుంటూ పురుషతత్వంలో నువ్వు లయమైపోవాలి. అహం మమాభిమానోద్ధై కామలోపాదిభిర్మలై వీతం యదా మనః శుద్ధం అదుఃఖం అసుఖం సమం. అదే అద్భుతమైన ఉపదేశం. అహం మమాభిమానోద్ధై, అహం నేను, మమ నాది. అహం నేను మిథ్యాత్మ, మమ నాది గౌణాత్మ. మిథ్యాత్మ గౌణాత్మ, ఈ ఆత్మని మనమే అసలు పరమ పురుషుని యొక్క తత్వమైనటువంటి పరమాత్మ తత్వం మనలో ఉండి మనకు తెలిసి ఉండి కూడా దాన్ని పూర్తిగా మర్చిపోయి మనం దాన్ని రెండు రకాలుగా విడగొట్టేసి చూసుకుంటున్నాం, మిథ్యాత్మ అని గౌణాత్మ అని. నేను అనేది నేను, నా శరీరం, నా ఇంద్రియాలు, నా సుఖం, నా దుఃఖం, ఇవంతా నా వాళ్ళు, నా మనుషులు, నా ఆస్తి, నా పాస్తి, నా ధనం, భార్య, పిల్లలు, ఇదంతా గౌణాత్మ. ఈ రెండింటి లోను అహం మమాభిమానోద్ధై, వీటి వల్ల ఏమవుతోంది? కామలోభాదిభిర్మలై, మలం ఏర్పడిపోతుంది. అద్దం మీద దుమ్ము పేరుకున్నట్టు ఇక్కడ ఈ దుమ్ము పేరుకుంటుంది. ఏమిటా దుమ్ము? అహం మమ. ఇవి మనం జన్మించడానికి కారణం ఈ అహమ్మమలే. ఇవి లేకపోతే జన్మ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని శాంతం నిర్మూలించుకోవటం అసాధ్యం. ఎక్కడో మహానుభావులకి శుక మహర్షి లాంటి వాళ్ళకి సాధ్యమవుతుంది. మరి ఇలాంటప్పుడు అసాధ్యం అయినప్పుడు ఈ ప్రయత్నం దేనికి అని వెంటనే మనకి అనుమానం వచ్చేస్తుంది. ప్రయత్నం చేయకపోతే ఏదీ జరగదు. అందుకని ఏం చేయాలి మనము అంటే ఆ అహం మమ అనే భావాల్ని క్రమక్రమంగా ఎంత ఈ జీవిత కాలంలోనే తగ్గించుకోగలిగితే ఆ స్థితిని తెచ్చుకుంటే ఇంకా అంతకంటే ఉత్తమ ప్రాప్తి అంటూ ఏది ఉండదు. అహం మమాభిమానోద్ధై కామలోభాదిభిర్మలై వీతం యదా, ఇవి ఎప్పుడైతే పోతాయో మనశ్శుద్ధమైపోతుంది. అదుఃఖం అసుఖం సమం, సుఖ దుఃఖాలకి సమానమయ్యి రెండు సమాన స్థితిలో ఉంటే, సమాన స్థితిలో ఉండటము అంటే ఒకదాన్ని ఒకటి లేకుండా చేసుకోవడం, నిర్వీర్యం చేసుకోవటం, రెండూ లేకుండా ఉండటం, ఉన్నవాటి ఉన్నాయని గుర్తించకుండా ఉండటం, ఇదే సమదుఃఖ సుఖం. ఇదే విషయాన్ని భగవద్గీత కూడా చెప్పింది. ఈ విషయాన్ని తెలుసుకోవడమే ప్రధానం. జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తి యుక్తేన చాత్మన పరిపశ్యత్యుదాసీనం ప్రకృతించ అతౌజసం. జ్ఞాన వైరాగ్య యుక్తేన, మానవుడి మనస్సులో జ్ఞాన వైరాగ్యాలు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి భక్తి యుక్తేన, భక్తి కూడా కలిగినట్లయితే అప్పుడు జ్ఞానము ఉదయిస్తుంది. జ్ఞానం ఉదయించడానికి కావలసిన పరిస్థితులు ఏమున్నాయి? మానవుడి మనసులో భక్తి వైరాగ్యాలు పుష్కలంగా ఉంటే అక్కడి నుంచి జ్ఞానం అనేది పుట్టుకొస్తుంది. అప్పుడు అతడు తన స్వరూపం సుఖదుఖాది ద్వంద్వాలకు సాక్షి అని గ్రహిస్తాడు. సుఖదుఖాలు ఉంటాయి, శరీరం ఉన్నంతకాలం ఉంటాయి. కానీ ఈ సుఖదుఖాలని సాక్షిభూతంగా, సుఖం వచ్చింది దానివల్ల ఏమి ఎగిరి గంతేయలేదు, దుఃఖం వచ్చింది కుంగిపోలేదు, రెండింటిని సమానంగా ఉదాసీన దృష్టితో స్వీకరించేటటువంటి స్థిత ప్రజ్ఞత్వాన్ని అలవరుచు. జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తి యుక్తేన చాత్మన పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసం. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాత శత్రవశాంతాః సాధవః సాధుభూషణాః. ఆ స్థితి సంపాదించిన వాళ్ళని మనకు ఉదాహరణగా చెప్తున్నారు. సాధు పురుషుల యందు సహన గుణం ఉంటుంది. అజాత శత్రవః, వారు వాళ్ళ అజాత శత్రువులు, వాళ్ళకి లోకంలో శత్రువే ఉండదు. తితిక్షవః, సహనం అనే గుణం ఉంటుంది. సుహృద సర్వదేహినాం, సకల ప్రాణులకి వాళ్ళు స్నేహితులే.
ఏ ప్రాణి పట్ల విరోధము లేదు, కోపము లేదు, ద్వేషము లేదు. అన్ని ప్రాణుల పట్ల సమానమైన దృష్టిని కలిగి ఉంటారు. వాళ్ళు అన్నింటికీ ఉపకారమే చేస్తారు. తితిక్షవ సహనం కలిగి ఉంటారు. కారుణికా దయాగుణం కలిగి ఉంటారు. సుహృద స్నేహ లక్షణం కలిగి ఉంటారు. వీటి మీద సర్వదేగినాం అజాత శత్రవ శత్రువులే లేరు. అంటే ఎదటివాడి దృష్టిలో శత్రువు అని కాదు, తనకి శత్రువు అంటూ ఎవడూ లేడు. శాంతా శాంత స్వభావులు. సాధవ సాధు స్వభావులు. సాధుభూషణా ఇటువంటి శాంత స్వభావమే భూషణంగా శీలంగా కలవాళ్ళు వీళ్ళని ఇటువంటి అవధూత పురుషుల్ని శుక మహర్షి, సూత మహర్షి, ఉద్ధవుడు, మైత్రేయుడు ఇలాంటి వాళ్ళందరినీ చూసి మనం గ్రహించవలసిన విషయం గ్రహించి దానిని మనం ఆచరణలో పెట్టుకుంటూ క్రమక్రమంగా మనం ఇలా పెట్టుకుంటున్నాం, నేను ఇలా మారిపోయానని ఏమీ డంబాచారంగా పైకి చెప్పుకోవక్కర్లేదు. మానసికంగా ఆ లక్షణాలను సంపాదించుకుంటూ దాన్ని మనం సంపాదించుకున్న లక్షణాన్ని మనమే గమనించుకుంటూ వాటిని ఇంకా పెంపొందించుకుంటూ ముందుకి జరుగుతూ వెళ్తూ ఉండాలి. ఇదే సాధన. తితిక్షవ కారుణికా సుహృద సర్వదేగినాం అజాత శత్రవ శాంతా సాధవ సాధుభూషణా. ఇంకా కపిలుడు తల్లికి ఉపదేశం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో తర్వాత చూద్దాం.